మాజీ శాసనసభ్యుడు సోదరుడు మహేష్ రెడ్డి గారు మాట్లాడాల్సిందే. మనం జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే. రేపు మే 13 నాడు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు కేసీఆర్ గారు మనకు కాసాని జ్ఞానేశ్వర్ గారిని అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. వారికి అందరూ కూడా ఓటేపించి గెలిపించుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి మరి మనం అందరూ కూడా ఒకసారి ఇంటరాక్ట్ కావాలి. రేపు ఎన్నికలు ఏ రకంగా ముందుకు పోవాలనే ఒక ఉద్దేశంతో మరి గౌరవనీయులు కార్వనేగ అధ్యక్షులు కేటీఆర్ గారి అధ్యక్షన ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్లమెంటు అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారితో పాటు వేదిక మీద ఉన్న మాజీ మంత్రివర్యులు మహేశ్వరం శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి, అన్న గాంధన్న గారికి, యాదన్న గారికి, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు, వేదిక మీద ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలకు, మిగతా ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఎన్నికలు అనేటివి మనకేం కొత్త కాదు. దాదాపు మనము 20-30 సంవత్సరాల నుంచి అందరం కూడా రాజకీయాల్లో ఉన్నాం. మరి ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు మనకు వ్యతిరేకంగా తీర్పిచ్చినా మనం దాన్ని మరి మంచి ఉద్దేశంతో తీసుకుపోయి ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వం ఏం సంక్షేమాలు హామీలు ఇచ్చిండ్రు అవన్నీ కూడా ఏం నెరవేరుస్తుండ్రు, తప్పకుండా ప్రజల రక్షణ పోరాటానికే మనం ప్రతిపక్షంలో ఉన్నాం. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయాలంటే ముఖ్యంగా కార్యకర్తలందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా ఖచ్చితంగా పనిచేయాలి. రేపు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, దీని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి, ఎన్నికలన్నీ వస్తుంటాయి. కాబట్టి మన లక్ష్యం మరి రేపు ఢిల్లీలో కూడా ఖచ్చితంగా మన గొంతు వినిపించాలంటే మన పార్లమెంట్ సభ్యులు కూడా ఖచ్చితంగా గెలవాలి. ముఖ్యంగా చేవెళ్ళ పార్లమెంట్లో గతంలో మన పార్టీ నుంచి గెలిచినటువంటి 2 అభ్యర్థులు కూడా వాళ్ళ స్వార్థాల కోసం పార్టీలు మారి ఒకరు బీజేపీ నుంచి, ఇంకొకరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మరి నిలబడుతున్నారు. ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు, మన మాజీ ముఖ్యమంత్రి గొల్లకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇవాళ బీసీలకు కూడా పెద్దపీట వేసి చేవెళ్లలో కూడా ఒక బడుగు బలైన వర్గాల నేతకు రాష్ట్రంలోనే ఒక మంచి గుర్తున్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారికి మరి టికెట్ ఇచ్చారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మనం అందరం కూడా ఈ ఎన్నికలు మనం ప్రతిష్టాత్మక తీసుకొని వాళ్ళు గెలిపించినట్టయితే తప్పకుండా మనం పార్టీ నుంచి పోయినటువంటి నాయకులకు బుద్ధి చెప్పిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి మీరందరూ ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ 2 నెలల పాటు ఖచ్చితంగా ప్రతిష్టాత్మక తీసుకోండి. మనం ఒకటే లక్ష్యం, ప్రభుత్వం చేసేటువంటి మరి సంక్షేమాలు ఏవైతే ప్రజలకు రాకుండా చేస్తున్నా అవన్నిటిని కూడా ప్రజలకు తీసుకుపోవాలి. ఇవాళ వాళ్ళు ఎన్నికల్లో చెప్పినటువంటి హామీలకు ప్రజలు వాళ్ళు ఓటేసిండ్రు, ఆ హామీలు 100 రోజుల్లో నెరవేరుస్తామని చెప్పిండ్రు. కానీ నేటి వరకు ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా ఎవరికి ఇచ్చినట్టు మనం సందర్భాలు లేవు. కాబట్టి మనం అందరం కూడా డిసెంబర్ 9 రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, 2000 పింఛన్ని 4000 చేస్తామన్నారు, ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు. ఇట్లా ఎన్నో చెప్పిండ్రు. కానీ ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా ఇప్పటి వరకు నెరవేర్చిన దాన్ని తప్పకుండా ప్రజల పక్షాన పోరాడాలి. ఇవాళ చూస్తున్నాం రైతాంగం ఏ రకంగా రోజు చూస్తున్నాం, ఎన్ని చేనులు ఎండిపోతున్నాయి, నీళ్లు లేక ఎంత విలువలాడుతుండ్రు, కరెంట్ వస్తలేదు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం రోజు సామాజిక మాధ్యమాల్లో, పేపర్లలో. తప్పకుండా దీన్ని బలంగా ప్రజలకు వినిపించాలి. ఖచ్చితంగా రేపు 3 ఓటు రూపకంగా మన అభ్యర్థిని గెలిపించే లక్ష్యంగా మన అందరం కూడా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ.